రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లకు లేఅవుట్ల వద్ద పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివిధ అంశాలను అథారిటీ ఆమోదించింది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సిఆర్డీఏ, ఏడీసీ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేదన్నారు. దీనికోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు. ఏర్పాటు చేయబోయే కల్చరల్ సెంటర్కు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించాలన్నారు. రాజధాని రైతుల సమస్యలపై జాప్యం లేకుండా పరిష్కరించాలని, రాజధాని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. అటవీ సంపద, నదీ పరివాహకం, కొండలు వంటివి అమరావతికి ప్రకృతి శోభను తీసుకొస్తాయన్నారు. వివిధ రకాల పూల మొక్కలను రాజధాని ప్రాంతంలో నాటి పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించాలన్నారు. అదేవిధంగా పార్కులను ఏర్పాటు చేయాలని, అమరావతికి వచ్చేవారికి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు వాటి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్ సహా సిఆర్డీఏ, ఏడీసీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలో చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, ఇంకా లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ట్ షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్, ఎక్సైజ్ ఈడీ రాహుల్ దేవ్ శర్మ హాజరయ్యారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు 8,000 కోట్లు ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా 7,041 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52% పెరుగుదల కనిపించిందని, ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 19.08%, బీర్ విక్రయాలు 94.93% పెరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి 8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3% పెరుగుదల చూపిస్తామని అధికారులు చెప్పారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9% పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40 నుంచి 47% వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు వివరించారు. అయితే నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులు జరిగేలా అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్కు ప్రత్యేక లిన్ త్వరితగతిన తీసుకురావాలని, సాధారణ ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగిస్తే డీఆర్ఎస్ కింద నగదిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్జీ బ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆమె చేస్తున్న సాహస యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను యువ ట్రావెల్ బ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు.
దేశవ్యాప్తంగా పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ను కలిసి ఆయన చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా బీసీ గురుకుల పాఠశాల అంటేనే ఒక బ్రాండ్ అని, ఎంజేపీలో సీటు దొరకాలంటే చాలా డిమాండ్ ఉందన్నారు. ఎంజేపీలో నాణ్యమైన విద్య, భోజనం అందించడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఆనాడు అన్నా ఎన్టీఆర్ ఈ గురుకుల పాఠశాలలను ప్రారంభించారని, ఆనాటి నుండి అదే స్ఫూర్తితో గురుకులాలు నడుస్తున్నాయని, సీఎం చంద్రబాబు అదే లక్ష్యంతో గురుకులాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నారన్నారు. కృష్ణా జిల్లా అవనిగొడ్డ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మోపిదేవిలో మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, బీసీ సంక్షేమ వసతి గృహంలో ముస్తాబు కార్యక్రమాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అద్దం, దువ్వెన, చేతులు శుభ్రం చేసుకునే వాష్ బేసిన్ మంత్రి పరిశీలించారు. తదుపరి పాఠశాల వసతి గృహంలో చుట్టూ కలియ తిరిగి వంటగదులు, ఆర్ఓ ప్లాంట్, స్నానపు గదులు, మరుగుదొడ్లు, టీవీలో ముస్తాబు కార్యక్రమం మంత్రి పరిశీలించారు. బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని అల్పాహారం, చిక్కీ రుచి చూశారు. పులిహోర సరిగా చేయటం లేదని, మరింత మెరుగ్గా ఆహారం తయారు చేయాలని మంత్రి వంటవారిని ఆదేశించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఎంజేపీ గురుకులాల్లో గతం నుండి వ్యక్తిగత పరిశుభ్రతను, డ్రెస్ కోడ్ పాటిస్తున్నారని, ఉదయం యోగా చేస్తున్నారని, ఇంకనూ మరింత మెరుగ్గా ఆచరించి అందరికీ ఆదర్శంగా తయారు కావాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్క విద్యార్థి ముస్తాబు కార్యక్రమంలో భాగంగా ఏకరూప దుస్తులను సజావుగా ధరించి అద్దము, దువ్వెనను వినియోగించుకొని చక్కగా తలను దువ్వుకొని చేతులు శుభ్రం చేసుకొని పాఠశాలకు హాజరు కావాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అందరిలోనూ మనోధైర్యం పెంపొందుతుందన్నారు. అందరూ ఆరోగ్య సూత్రాలు విధిగా పాటించి ఆసుపత్రికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజునే ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. మరి ఈరోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి ఎంజేపీ స్కూల్లో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. బీసీ వెల్ఫేర్ తరఫున మరి దానికి శాసనసభ్యులు రుద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మరి డిపార్ట్మెంట్ వారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, మరి శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. మరి శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒకటి వాష్ బేషన్స్, మిర్రరు, మరి దువ్వెన, నెయిల్ కట్టరు, మరి హ్యాండ్ వాష్ కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ని పెట్టడం, మరి ప్రత్యేకంగా మరి స్టాఫ్ను కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందజేశాం. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ముస్తాబు కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన నియోజకవర్గంలో ప్రారంభించేందుకు మంత్రి రావటం గర్వకారణమన్నారు. ఇదివరకు మంత్రివర్యులు ఆశ్రమ పాఠశాలను సందర్శనకొచ్చారన్నారు. మంత్రి చొరవతో నేడు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందజేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజంలో, ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. శుభ్రత గురించి ఈ ముస్తాబు అనే కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేవలం అభివృద్ధి, సంక్షేమం చేయటం కాకుండా సమాజం పట్ల ప్రజల్లో చైతన్యం తేవాలని చెప్పిన ఆలోచన కలవాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టినప్పుడు, వారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మన ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర ఏ విధంగా జరిగిందో తెలుసు. ప్రతి గ్రామంలో కూడా అనేక మంది స్వచ్ఛ సైనికులు వచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అందంగా ఉంచుకోవాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి ప్రత్యక్ష తార్కాణిక నిరోధకం ఉంది స్వచ్ఛ సంస్థ.
అయితే గత ప్రభుత్వం దాన్ని నిరాధారణ చేయడంతో ఆ కార్యక్రమాల వెనక్కిపోయిన పరిస్థితి. అయితే ముందు పిల్లలు ఆరోగ్యం గురించి వారు ఆలోచించాలంటే పరిశుభ్రత మీద ఎక్కువ దృష్టి పెట్టాలని వాళ్ళ ప్రభుత్వంగా ఆరోగ్య కార్యక్రమం రూపొందించారు. తెలుగు సినిమా సాహిత్యం కళల వైభవాన్ని చాటి చెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్కే పరిమితం కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈఓ, ఏపీటీడీసీ ఎండీ అమ్రాపాలి, టీమ్ వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్తో కలిసి ఆవకాయ సినిమా సంస్కృతి సాహిత్యోత్సవంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమం పోస్టర్, టీజర్ను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుండి 10 వరకు 3 రోజుల పాటు విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్లలో ఆవకాయ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని అమరావతి, విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా స్థానిక కళాకారులకు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీమ్ వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం, ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం. అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరగటం గర్వకారణమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రీడలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 28 వరకు యోనెక్స్ సన్ రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు నిర్వహించనున్నారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్రాష్ట్ర 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవినాయుడు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరగటం గర్వకారణమన్నారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. చెన్నిపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ పోటీలకు అనుకూలంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆధునికీకరణ చేశామన్నారు. యోనెక్స్ సన్ రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు యువ క్రీడాకారులకు మంచి వేదికని చెప్పుకొచ్చారు. పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ వంటి స్టార్ షట్టర్లు పాల్గొనడం యువతకు ప్రేరణని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఇటువంటి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని జరిగే విధంగా కృషి చేస్తున్న శాప్ ఎండీ వారికి, చైర్మన్ గారికి, ముందుగా వారందరికీ కూడా ఈ విజయవాడ నగరంలో ఇటువంటి కనువిందైన ఏర్పాట్లు చేసినందుకు వారు మరిన్ని రేపు రాబోయే కాలంలో వారి ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనం చూసాం, హైదరాబాద్లో నేషనల్ గేమ్ కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఎన్నో ఇంటర్నేషనల్ స్టేడియంస్ కట్టిన ఘనత, ఒక స్పోర్ట్స్ విలేజే కట్టిన ఘనత వారిది. ఆయన ఆధ్వర్యంలో రేపు అమరావతిలో రాబోయే స్పోర్ట్స్ సిటీలో తప్పకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారులకే కాదు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ, మొత్తం వాళ్ళు ఉన్న సపోర్ట్ స్టాఫ్ అంటే మన కోచ్లు కానీ, ఫిజియోథెరపీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా రేపు రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది. దేశంలో కోచ్లు తయారు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. తప్పకుండా ఇటువంటి ఎన్నో సదుపాయాలు రేపు రాబోయే కాలంలో అమరావతిలో రాబోతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారం. ఇటువంటి క్రీడా పోటీలు ఆంధ్రప్రదేశ్లో మరిన్ని వచ్చి ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో మేమందరం ముందుంటామని తెలియదు. ఇవాళ ప్రపంచ క్రీడాకారులు కూడా ఇక్కడ భారతదేశం నుంచి ప్రపంచంలో ఆడి చక్కటి ప్రతిష్టను మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఆడే విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పేరుని కలిగిన క్రీడాకారులు ఇక్కడికి విజయవాడ నగరం వచ్చి ఆడటం అంటే ఇది చాలా గర్వకారణం. ఇక్కడ స్టేడియంలు ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా పెంచడానికి అనేక రకాలుగా విజయవాడ కార్పొరేషన్ కృషి చేస్తూ ఉంది. అందువల్ల ఈ గేమ్స్లో వచ్చిన వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది విజయవాడ నగరం, ఇవాళ భారతదేశం అంతా కూడా విజయవాడ నగరం ఈ యొక్క గేమ్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా చూడటం కూడా ఇది అదృష్టంగా భావిస్తూ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక బ్యాడ్మింటన్కి ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకొని రావాలని క్రీడా వికాస కేంద్రాలు తీసుకొని వచ్చి ఖచ్చితంగా బ్యాడ్మింటన్ అనే డిసిప్లిన్స్ని ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు లాస్ట్ 5 సంవత్సరాలు బ్యాడ్మింటన్షిప్నే కాదు కదా, అసలు క్రీడలనే పట్టించుకున్న పాపాన పోలేదు. దాన్ని వదిలేశారు. ఒక నేషనల్ ఛాంపియన్షిప్ జరగలా, పట్టించుకున్నోళ్ళు లేదు, పిలిచినోడు లేదు, ఆడిచ్చినోడు లేదు, ఆడినోడు లేరు. లాస్ట్ 5 సంవత్సరాలు అది పక్కన పెడేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుంటానే ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడల్ని ప్రోత్సహించాలి. తదనుగుణంగా బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. మీరు చూస్తే ఏ రాష్ట్రం గతంలో హర్యానా బెస్ట్ అన్నారు, ఒరిస్సా బెస్ట్ అన్నారు, తమిళనాడు కూడా పుంజుకునేది. దానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పాలసీ ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద ప్రజలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా నిధుల కొరత ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కొనసాగిస్తూ వస్తున్నారని తెలిపారు. చాలా మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పించి వారి కుటుంబాలకు ఒక ఆసరా కల్పించడం జరుగుతోందన్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఓ మహిళ 7వ నెలలోనే ప్రసవించడం వల్ల ఆ పసికందును ఇంక్యుబేటర్లో పెట్టి వైద్యం అందించడం జరిగింది. నేడు ఆ బాలుడు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే వైద్యం కోసం అప్పులు చేయటం గత ప్రభుత్వంలో సీఎం మారపు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పసిపిల్లలను ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చినప్పుడు ఆర్థికంగా స్తోమత ఉన్నవారే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, అటువంటిది పేద ప్రజలైతే వారిపై మరింత భారం పడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు కనీస శ్రద్ధ చూపించి ఉంటే ఆ మహిళకు నేడిన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావన్నారు. గత 4 ఏళ్ల నుంచి అప్పు కట్టలేక ఉన్న నగలు అమ్మేసుకొని నిరంతరం అప్పుల బాధతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. బిడ్డ బతికాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అన్న ఆనందం కూడా లేకుండా అప్పుల బాధతో మానసికంగా కుంగిపోతున్నారని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల వందలాది మందికి సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నామని, నారా చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతో చేస్తున్న పనికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆమెకు ఆసరాగా ఆత్మస్థైర్యంగా నిలిచేలా విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపున అండగా నిలిచిందన్నారు. అయిన ఖర్చులో కొంత భాగం వాళ్ళ కష్టాలు సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు అంటారు. బట్ చంద్రబాబు గారు మాత్రం ఆ మాటను నిలబెట్టుకుని ఎప్పుడు కూడా కష్టాల్లో ఆదుకోవడం జరిగింది. కానీ ఇదే ఆ బిడ్డను చూస్తే ఇప్పుడు ముచ్చటేస్తుంది. అదే బిడ్డ నెలలు తక్కువగా 7 నెలలకే పుట్టి మరి వెంటిలేటర్లో పెట్టే పరిస్థితి, లేకపోతే దాన్ని ఏమంటారు ఇంక్యుబేటర్లో పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ పెద్ద వాళ్ళే దానికి అయ్యే ఖర్చు తట్టుకోలేక అల్లాడిపోతున్న సందర్భంలో మరి ఆ రోజునున్న ప్రభుత్వం లేదా ఆ రోజునున్న ఆ పార్టీ నాయకులు కనీసమైన శ్రద్ధ చూపించినా కూడా ఆ పిల్లకి ఇన్ని కష్టాలు వచ్చేవాడు. ఇవాళ 4 ఏళ్ల నుంచి అప్పు కట్టలేక ఉన్న చిన్న చితక కూడా అమ్మేసుకుని, ఉన్న చిన్న నగలు కూడా అమ్మేసుకుని ఆ వడ్డీలకే సరిపించి ఇవాళ నిరంతరం బాధతో, ఆ అప్పుల బాధతో అటు బిడ్డ బతికాడు, బిడ్డ చక్కగా ఆడుకుంటున్నాడు అనే ఆనందం కూడా లేకుండా అయిన అప్పులు గుర్తొచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడితో ఆవిడ మానసిక చెందుతుంటే మరి ఎంత దురదృష్టం అనేది చెప్పడానికి. మరి ఒక సీఎంఆర్ ఈ రోజున వందలాది మందికి ప్రతి నెల కూడా వందలాది మందికి మేము ఇస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఆయన ఇస్తున్నప్పుడు ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీసా దిశానిర్దేశం చేశారు. ప్రజల సంతృప్తే సేవల్లో నాణ్యతకు గీటురాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ప్రతి అర్జీని సకాలంలో నిబద్ధతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్ ఎస్ లక్కయ్య, జెడ్పీ సీఈఓ కె కన్నమనాయుడు, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి కల్పన, రెవెన్యూ సేవలు తదితరాలకు సంబంధించి మొత్తం 229 అర్జీలు వచ్చాయి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో విలువైన సూచనలు ఇవ్వటం జరిగిందని, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, వేసవి తాగునీటి కార్యాచరణ, దస్త్రాల పరిష్కారం, హాస్టళ్లలో ముస్తాబు కార్యక్రమం అమలు, సౌర విద్యుత్ పథకాల అమలు, 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, వచ్చే 3 సీజన్లకు ప్రణాళిక తదితరాలపై దిశానిర్దేశం చేశారన్నారు. ఎంఎస్ఎంఈల ఉద్యమం రిజిస్ట్రేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. కొత్త పారిశ్రామిక యూనిట్లతో పాటు ఉన్న యూనిట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జిల్లాకు సంబంధించి 100 MOUలు కుదిరాయని, వీటికి అనుగుణంగా పెట్టుబడిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలోని మెప్మా, డ్వాక్రా సంఘాలకు కేశినేని ఫౌండేషన్ అండగా తోడుగా నిలబడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న మెప్మా, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్కి సపోర్ట్ అందిస్తామని తెలిపారు. కేశినేని ఫౌండేషన్, ఎన్యూ ఇండియా మరియు NIRD సంయుక్త ఆధ్వర్యంలో చెదలు, బొద్దింకలు, దోమల నివారణపై శిక్షణా కార్యక్రమం గురునానక్ రోడ్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు NIRDలో 400 మంది మహిళలకు శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యువెలరీ తయారీపై కూడా శిక్షణ ఇప్పిస్తామన్నారు. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న మెప్మా, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్కి సపోర్ట్ అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని మెప్మా, డ్వాక్రా సంఘాలకు కేశినేని ఫౌండేషన్ అండగా తోడుగా నిలబడుతుందని చెప్పారు. మా వాళ్ళు అందరూ మీతో ఉంటారు, మీకు
సపోర్ట్ చేస్తున్న ఫౌండేషన్ తరఫున అట్లాగే ఎన్ఐఆర్డి నుంచి కూడా మనకి ఇంకేదన్నా కొత్తగా మాకు తెలియని పద్ధతులు మన ఒక నెల రోజులు లెదర్ గార్మెంట్స్ అండ్ కాటన్ గార్మెంట్స్ కూడా నెల రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తారు. వచ్చినాక రావాల్సిన చిన్న చిన్న మిషనరీస్కి ఏమైనా సపోర్ట్ చేయాలి. మీకు ఎట్టా డాక్టర్ గ్రూప్స్ మీ అందరికీ కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ బ్యాంక్స్ నుంచి ఉన్నాయి. ఇంకెక్కడన్నా మార్కెటింగ్లో కానీ ఇటువంటి కానీ ఏదైనా సపోర్ట్ చేయాలి వీఆర్ తప్పకుండా. థ్యాంక్ యూ. మనిషి మనం టెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం అంటే డాక్టర్లు కూడా మనకు ఒక లెవెల్ ఎక్కువ ఉన్నట్టు లెక్క మెడికల్ కావాలి. ఎందుకంటే మెడికల్ డాక్టర్స్ ఏం చేస్తారు, మీకు జబ్బు వస్తే నయం చేస్తారు. మీరేం చేస్తారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంతే కదా సార్. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అంతేకాదు నేను వచ్చాను బుద్ధిని చంపడానికి వచ్చామండి కాదు, మీ ఆరోగ్యాన్ని రక్షించడానికి వచ్చామండి. అట్లా ఉందా మనం ఆశించండి. అప్పుడు చూడండి కంపాక్షన్ రావాలి. సార్ ఇందాక అన్నారు స్పేర్ తీసుకెళ్ళే మేడం గారు ఒకసారి ట్రై చేయండి. మీ మొహం ఏంటి ఒకసారి మీది కాదు, మీరు అవుతా ఉన్నారు పక్కన ఒకసారి ఇక్కడ పెట్టుకున్నాం. అప్పుడు నాకు కాల్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డి సీనియర్ కన్సల్టెంట్ మహమ్మద్ ఖాన్, విఎంసి ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీపీ వెంకటనారాయణ, ఎన్యూ ఇండియా కంపెనీ ప్రతినిధి ఉదయ్ మీనన్, ట్రైనర్ మొక్కపాటి అనిల్ కుమార్ పాల్గొన్నారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరంలో గత 6 సంవత్సరాలుగా ఫ్లవర్ షో నిర్వహించడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వెన్ సర్కిల్ పాత ఈనాడు ఆఫీస్ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన నేటి నుంచి 28 వరకు పుష్ప ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని బెన్ సర్కిల్ పాత ఈనాడు ఆఫీస్ ప్రాంగణంలో నేటి నుంచి ఈ నెల 28 వరకు జరిగే ఏపీ ఫ్లవర్ షో పేరిట ఏర్పాటు చేసిన పుష్ప ఫల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరై కార్పొరేటర్లు చెన్నపాటి గాంధీ, పెనమలూరు మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్, ఏపీ ఫ్లవర్ షో నిర్వాహకుడు జానకి రామయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్లవర్ షో రంగురంగుల పుష్పాలు, పండ్ల మొక్కల స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ నగరంలో గత 6 సంవత్సరాలుగా ఫ్లవర్ షో నిర్వహించడం అభినందనీయమన్నారు. కాలుష్యం వలన నిర్మూలన లేని వ్యాధులు రావటం జరుగుతోందని, కాలుష్యం నుంచి కాపాడేది మొక్క మాత్రమేనని భావించి నేడు ఏ శుభకార్యం లేదా సమావేశాలకు వెళ్లినా కానుకలు, మెమంటోలకు బదులుగా మొక్కలివ్వటం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు. మనకు అందుబాటులో లేని ఇతర ప్రదేశాల్లో లభ్యమయ్యే మొక్కలను ఏపీ ఫ్లవర్ షో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నగరవాసుల నుంచి ఏపీ ఫ్లవర్ షోకి మంచి ప్రోత్సాహం ఉండాలని గద్దె రామ్మోహన్ కోరారు. మొక్కల యొక్క సాన్నిధ్యంతోనే ఆనందం, ఆహ్లాదకరం, చక్కటి వాతావరణం కూడా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో గతంలో ఏదైనా మెమెంటోలు స్థానంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కనే ఇస్తూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పొల్యూషన్ వలన క్యాన్సర్లు, అనేకమైన అన్కంట్రోల్ వ్యాధులు వచ్చేదానికి కేవలం పొల్యూషనే కారణమండి. ఆ పొల్యూషన్ నుంచి మనం కాపాడగలిగేది మొక్క మాత్రమే అని భావించి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే వేదికల మీద వచ్చిన చీఫ్ గెస్టులని గౌరవించాలన్నా కూడా ఈ మొక్క ద్వారానే గౌరవిస్తూ ఉన్నారు. ఇది మంచి కాన్సెప్ట్. ఇంకా దీన్ని ప్రచారంలో తీసుకెళ్లాలా. ఇవాళ ఫల పుష్ప ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి మరి జానరావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అది అనంతరం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికులకు ఇదొక చక్కటి అవకాశం అన్నారు. ఏపీ ఫ్లవర్ షోలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను సందర్శిస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపించిందన్నారు. మనం మొక్కలు కొనుగోలు చేసి ఇంటి వద్ద గార్డెన్ చేసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశంగా ఉంటుందని స్పష్టం చేశారు. పర్యావరణ ప్రేమికులకి ఇది ఒక చక్కటి అవకాశం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా రకాల గ్రాఫ్టింగ్ మొక్కలు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం కొనుక్కొని ఇంటి దగ్గర ఒక గార్డెన్ లాగా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దాదాపు జానకిరామ్ గారు ఇది 6వసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం. తప్పనిసరిగా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ ఏపీ ఫ్లవర్ షోను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సందర్శించి మన ఇంటి గార్డెన్ కోసం కావలసిన పూలు, పండ్లు అందుబాటు ధరల్లో లభిస్తాయని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
చెట్ల పెంపకం అనేది కూడా, మొక్కల పెంపకం అనేది కూడా మనందరం ఇక్కడికి వచ్చి ఏ రకాల మొక్కలు ఉన్నాయో చూసి మీరు కూడా ఆనందంగా మీ దొడ్లో తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని కూడా మీరు చూసి ఆనందం పొంది మీకు నచ్చిన మొక్కలు తీసుకెళ్ళి ఏదైతే ఈ ప్రపంచవ్యాప్తంగా మొక్కల మీద ప్రజలకు ఆదరణ పెరిగిందో, ఏదైతే కాలుష్యాన్ని నివారించడానికి ఈ మొక్కలు ఎంత అవసరమో తెలుసుకుని జనం బాగా ఈ రోజున మొక్కల మీద అందరూ కూడా ప్రేమ చూపిస్తున్నారు. పటమట్లంక 9వ డివిజన్లో ఈనాడు పాత ఈనాడు ప్లేస్లో ఇక్కడ ఇది ఫ్లవర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. జానకిరామయ్య గారి ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్గా నడవాలని. అనంతరం ఏపీ ఫ్లవర్ షో నిర్వాహకుడు జానకిరామయ్య మాట్లాడుతూ 6 సంవత్సరాల పాటు ఫ్లవర్ షో దిగ్విజయంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి తక్కువ ధరల్లో అన్ని వెరైటీ పుష్ప ఫలాల మొక్కలను విజయవాడ నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో ఫ్లవర్ షో ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ బిషపద్రయ్య స్కూల్లో ప్రారంభించాను. ఆ ఇంచుమించులుగా ఇప్పుడు ఈ సిద్ధార్థ గ్రౌండ్ ఖాళీ లేకపోవడం కారణంగా మన ఈనాడు బ్యాక్ సైడ్ గ్రౌండ్లో పెట్టాం. మన బందర్ రోడ్డు బెంచ్ సర్కిల్ సమీపంలో ఇది ఈరోజు ఓపెనింగ్ 28 వరకు ఉంటుంది. దీనిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు మనకి అందుబాటులో ఉండే విధంగా, అంటే తక్కువ రేటు, అంటే ఇప్పుడు నర్సరీకి వెళ్ళొచ్చు కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ తక్కువ రేటు ఉంటుంది. మనం డెలివరీ ఏంటంటే నిన్న స్టాక్ దిగిని వాళ్ళు అమ్మటం అనమాట. నిలవ ఉన్న సరుకు ఇక్కడ ఉండదు, అంత వెరైటీ 6 వెరైటీస్ ఉంటాయి. ఈ పచ్చదనం కోసం అని ఈ విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ నామినేషన్ ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనకరమైన సేవలు విజయవాడ నగర శాఖ అందించాలన్నారు. విజయవాడ నగర శాఖకు దాదాపు 50 సంవత్సరాల నుంచి రాష్ట్ర నాయకులకు మూలస్థానంగా నిలిచిందన్నారు. మున్ముందు కూడా ఆ స్థానాన్ని అలానే ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ రాష్ట్ర కార్యవర్గం, ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం బలపరిచిన సిహెచ్సిబిఆర్ ప్రసాద్, షేక్ నజీరుద్దీన్ ప్యానెల్ నామినేషన్ కార్యక్రమం నేడు గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ హోంలో జరిగింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జిఓ సంఘం సభ్యులు నామినేషన్ వేయడానికి ర్యాలీగా తరలివచ్చారు. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, అందులో భాగంగానే రాష్ట్రంలో ఎంతో కీలకమైన నగర శాఖకు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో తామందరి తరపున సిహెచ్సిబిఆర్ ప్రసాద్, షేక్ నజీరుద్దీన్ ప్యానెల్ నామినేషన్ వేసిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ ఎన్నికల ప్రకారం జరుగుతోందని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవటం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనకరమైన సేవలు విజయవాడ నగర శాఖ అందించాలని కోరారు. విజయవాడ నగర శాఖకు దాదాపు 50 సంవత్సరాల నుంచి రాష్ట్ర నాయకులకు మూలస్థానంగా నిలిచిందన్నారు. మున్ముందు కూడా ఆ స్థానాన్ని అలానే ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మరి మంచి నాయకత్వాలని ఎన్నుకొని ఉద్యోగులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనకరమైన సేవలు విజయవాడ నగర శాఖ అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయవాడ నగర శాఖకి దాదాపు 50 సంవత్సరాల నుంచి మరి రాష్ట్ర ఎన్జిఓ నాయకత్వాలకు మూలస్థానంగా విజయవాడ నిలిచింది. మునుముందు కూడా ఆ స్థానాన్ని అలాగే ఉంచుతారని. అనంతరం సిహెచ్సిబిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ 75 సంవత్సరాల చరిత్ర కలిగిన తమ సంఘానికి విజయవాడ నగర శాఖ అధ్యక్ష అభ్యర్థిగా నేడు రెండోసారి నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల పక్షాన భారీ ర్యాలీతో, రాష్ట్ర శాఖ ఉద్యోగుల ఆశీస్సులతో నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఆశీస్సులకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి నగర శాఖ తోడుగా ఉంటుందన్నారు. ఉద్యోగుల ఆశీస్సులు, వారికి అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, వారికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర నాయకత్వం సాధించబోయే ప్రతి దానికి జిల్లా నాయకత్వానికి తోడుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ ఉంటుందని తెలియజేస్తూ, నాకు ఇంతటి ఉద్యోగులు ఆదరణ లభించినందుకు విజయవాడ నగర శాఖ ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరువు కోరల్లో చిక్కుకున్న రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల జాతీయ నాయకత్వాన దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో నగరంలోని వన్ టౌన్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం వద్ద ఆయా పార్టీల నగర శాఖలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జయహెచ్ బాబురావు కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ స్వాతంత్ర్యోద్యమ కాలపు జాతి నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనుకాడటం లేదంటూ మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం మహాత్మునిపై విద్వేషం వెళ్లగక్కుతోందన్నారు. మతోన్మాదం ప్రతిబింబించేలా కొత్త చట్టాలకు పేర్లు పెడుతోందన్నారు. ఇది భారత లౌకిక రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు. ఈ చర్యను బీజేపీ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ఠగా పేర్కొనవచ్చన్నారు. వర్షాభావంతో కరువు కోరల్లో చిక్కుకున్న రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్నారు. నూతన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం మోపనుందన్నారు. పెద్దవాళ్ళకి పెత్తందారులకి వత్తాసు పలుకుతోంది ప్రభుత్వం. దానికి తోడు మహాత్మా గాంధీ పేరును కూడా తీసేశారు. మహాత్మా గాంధీ పేరంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీకి ఎందుకు అంత ద్వేషం? వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలనుకున్నారు. మహాత్మా గాంధీ హంతకులైన గాడ్సేకి వారసులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. గాంధీ గారి పేరు తీసి రామ్జీ అనే పేరు, రాముడి మీద ప్రేమ కాదు, రాముడిని దేవుణ్ణి కూడా పథకాలకి పేర్లు పెట్టి ఓట్ల రాజకీయానికి వాడుకుంటున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది. పార్లమెంటులో మెజారిటీ ఉందని చట్టం చేసేశారు. మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉండొచ్చు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. వామపక్షాలు, కమ్యూనిస్టులు దేశవ్యాప్తమైన ఆందోళన చేస్తున్నాం. ఇంత జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అనంతరం సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్తో అంటకాగుతున్న మోదీ ప్రభుత్వం మరోసారి మహాత్ముని హత్య గావించిందని ఆరోపించారు. ఓట్ల కోసం మతాల మధ్య విద్వేషం సృష్టించింది చాలదన్నట్లుగా మరోసారి మతాలను ప్రతిబింబించే విధంగా చట్టాలకు పేర్లు పెడుతూ బీజేపీ ప్రజల్లో మరోసారి మత వైషమ్యాలను సృష్టించాలని చూస్తోందన్నారు. మహాత్ముని అవమానిస్తున్న బీజేపీని నిలదీయటంలో కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ వైఫల్యం చెందిందన్నారు. మతాల పేరుతోటి, మత నాయకుల పేరుతోటి మార్పిడి చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. గతంలో పార్లమెంటులు ఏదైతే చట్టాలు చేశాయో ఆ చట్టాలని కొనసాగించేటటువంటి క్రమాన్ని తూట్లు పొడిచేటటువంటి బీజేపీ విధానం సరైనటువంటిది కాదు. అంతేకాకుండా ఈ రోజున ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా నిరుద్యోగాన్ని మరింతగా పెంచేటటువంటి పద్ధతిలో ఈ రోజున బీజేపీ బిల్లు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. రాష్ట్రాలపైన అనేక కోట్ల రూపాయల భారం పడేటటువంటి పరిస్థితి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిఫ్ట్ ఆడిషన్స్ 2026పై ఓపెన్ హౌస్ ను విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిఫ్ట్ హైదరాబాద్ ప్రొఫెసర్ చిరంజీవరెడ్డి తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిఫ్ట్లో 2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడిందని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశాలు, కౌన్సిలింగ్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు సిద్ధార్థ మహిళా కళాశాలలో రేపు సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. అండర్ గ్రాడ్యుయేషన్లో 7 డిజైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని, ఆసక్తి, సృజనాత్మకత ఉన్నవారికి మంచి అవకాశమని తెలిపారు. డిజైన్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్టైల్ డిజైన్, అపెరల్ డిజైన్ కోర్సులు ఉన్నాయన్నారు. యాక్సెసరీ డిజైన్ మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫ్యాషన్ కమ్యూనికేషన్ మీద ప్రోగ్రామ్ ఉంది, ఫ్యాషన్ టెక్స్టైల్ డిజైన్ మీద ఉంది, అపెరల్ డిజైన్ ఉంది. సో మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ కోర్సుల్లో ఫ్యూచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మా దగ్గర డిజైన్ మీద కోర్సులు ఉన్నాయి, టెక్నాలజీ మీద కూడా కోర్సులు ఉన్నాయి, మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి, వేరియస్ లెవెల్లో కూడా కోర్సులు ఉన్నాయి, యూజీ కోర్సులు ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు, రీసెర్చ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ నిఫ్ట్లో ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో మాకు 20 క్యాంపస్లు ఉన్నాయి. సో 20 క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్స్, వేరు క్యాంపస్లో రన్ చేస్తూ ఉంటారు.
యూజీ ప్రోగ్రామ్ 4 years, పీజీ ప్రోగ్రాము 2 years ఉంటుంది. కానూరు మౌంట్ కార్మెల్ చర్చిలో ఫాదర్ చలివేంద్ర సౌరి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బైబిల్లోని ముత్తయి సువార్త ఆధారంగా పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, యేసుక్రీస్తు వంశావళి, బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ డాన్సింగ్ పలు విభాగాల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు ఈ నెల క్రిస్మస్ పండుగ రోజు దివ్య బలి పూజ అనంతరం బహుమతులు అందిస్తామని ఫాదర్ చలివేంద్ర సౌరి తెలిపారు. కానూరు మౌంట్ కార్మెల్ చర్చిలో ఫాదర్ చలివేంద్ర సౌరి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విచారణలోని 5 గ్రామాలైన గంగూరు, శాలిపేట, పోరంకి, కామయ్యతోపు, కానూరు గ్రామాలకు విచారణ దేవాలయం కానూరు కార్మెల్ చర్చి నందు నిన్న ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు సత్యోపదేశం, చిన్నపిల్లలకు ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బైబిల్లోని మత్తయి సువార్త ఆధారంగా పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, యేసుక్రీస్తు వంశావళి, బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ డాన్సింగ్లో పలు విభాగాలలో పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతిని గత సంవత్సరం విజేతలైన విచారణ దేవాలయం టీమే మరోసారి విజయం సాధించారు. రెండవ బహుమతిని కానూరు గ్రామం టీం సాధించారు. మూడవ బహుమతిని పాత పోరంకి గ్రామం సాధించింది. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఫాదర్ విజయ్, ఫాదర్ దేవదానం, ఫాదర్ రత్నరాజు, సిటీసీ సిస్టర్ గీతి వ్యవహరించారు. ఈ పోటీల కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి 400 మందికి పైగా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యోపదేశ టీచర్స్ ఈ కార్యక్రమాల్లో విజయవంతం జరగడానికి సహాయ సహకారాలు అందించారు. సెమీ క్రిస్మస్ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలలో వివిధ గ్రామాల నుండి పాల్గొన్న చిన్నారులను సహాయ సహకారాలు అందించిన వారందరికీ కానూరు కార్మెల్ మాత పుణ్యం ఫాదర్ చలివేంద్ర సౌరి అభినందించి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. విజేతలకు ఈ నెల క్రిస్మస్ పండుగ రోజు దివ్య బలిపూజ అనంతరం బహుమతులు అందిస్తామని ఫాదర్ చలివేంద్ర సౌరి తెలిపారు. తర్వాత 75 మార్కులు సంపాదించి 2వ స్థానంలో కానూరు అందరికంటే అత్యధిక మార్కులు సంపాదించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. జాతీయ కరాటే పోటీల్లో వాడోర్యూ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. కాకినాడలో జరిగిన 4వ ఇన్విటేషనల్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో విజయవాడకు చెందిన వాడోర్యూ అకాడమీకు చెందిన 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కటా, కుమితే విభాగాల్లో 6 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 11 కాంస్య పతకాలు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ కోచ్ జయం దాస్ తెలిపారు. కాకినాడలో జరిగిన 4వ ఇన్విటేషనల్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025లో విజయవాడకు చెందిన వాడోర్యూ అకాడమీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 13 మంది విద్యార్థులు కటా, కుమితే విభాగాల్లో బంగారు, కాంస్య, రజత పతకాలు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ కోచ్ జయం దాస్ తెలిపారు. పతకాలు గెలుపొందిన విద్యార్థులను జయం దాస్, పారిశ్రామికవేత్త మహంతి విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లను అందజేశారు. మరిన్ని అంతర్జాతీయ క్రీడల్లో విద్యార్థులు పాల్గొని అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీనియర్ ఇన్స్ట్రక్టర్లు ఆసిఫ్ పాషా, పి సతీష్ కుమార్, ఈశ్వర్ దుర్గా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు చక్కటి నైపుణ్యాలను శిక్షణ ఇచ్చినందుకు జయం దాస్, మహంతి అభినందించారు. గెలుపొందిన విద్యార్థులు జాహ్నవి, సుచిత్ర, వేదశ్రీ, చిరస్విని, నక్షత్ర, ఆర్వి, లక్షన్ క్వీన్, ఎండి ఆదిల్ బాషా, ఎండి ఇక్బాల్, ఎస్కే ఫర్హాన్, అమన్, జరీన్, పూజిత్, అభిరాములు కటా, కుమిత విభాగాల్లో 6 బంగారు పతకాలు, 4 రజత పతకాలు, 11 కాంస్య పతకాలు గెలుపొందారు. పాండిచేరి నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి, ఒడిశా నుంచి, తెలంగాణ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి అబౌవ్ 1000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగా జరిగింది. అందులో మన వాడోర్యూ విద్యార్థులు గెలుపొందడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ టోర్నమెంట్కి ఆ వాడోర్యూ అసోసియేషన్ తరఫు నుంచి మాకు గెస్ట్గా వచ్చిన మా పిల్లల్ని అభినందించిన మహంతి గారికి, మా అసిస్టెంట్స్ ఆరిఫ్, సతీష్, ఈశ్వర్ దుర్గా చాలా పిల్లలకి సపోర్టివ్గా నిలబడి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టైంకి అన్ని విధాలుగా సహకరించారు. వారికి
థ్యాంక్స్. పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడి 16 మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. బంగారం, వెండి, రాగి ఈ మెడల్స్ అన్నీ కూడా వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముందు కూడా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్లో కూడా మంచి మంచి ఫలితాలు సాధించి మన దాస్ గారి అకాడమీ పేరు నిలుపుతారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కరాటే అనేది ఒక ఆత్మరక్షణే కాదు, మంచి హెల్దీకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించింది కూడా. ఎందుకంటే కరాటే అనేది చాలా కష్టపడి నేర్చుకోవాల్సిన విషయం. అలాగే ఫిట్నెస్ కూడా అది కూడా పనికొచ్చే విషయం. కాబట్టి పిల్లలందరూ కూడా ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కృష్ణలంక శ్రీ చైతన్య కృష్ణలంక స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల వర్కింగ్ మోడల్స్, పజిల్స్ మరియు చార్టులను ప్రదర్శించి వాటి పనితీరును వివరించారు. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి సబ్జెక్టుపై ఆసక్తిని మరియు జ్ఞానాన్ని పెంపొందించడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపల్ కె మహాలక్ష్మి పేర్కొన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కృష్ణలంక శ్రీ చైతన్య కృష్ణలంక స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి వినూత్నమైన ప్రాజెక్టులను ప్రదర్శించారు. సుమారు 180 మంది విద్యార్థులు ఈ ఎక్స్పోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల వర్కింగ్ మోడల్స్, పజిల్స్ మరియు చార్టులను ప్రదర్శించి వాటి పనితీరును వివరించారు. ఎక్స్పోలో భాగంగా మ్యాథ్స్ ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలు, మ్యాథ్స్ రంగోలీ మరియు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి సబ్జెక్టుపై ఆసక్తిని మరియు జిజ్ఞాసను పెంపొందించడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రామానుజన్ వంటి మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు గణితంలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇందులో 180 మంది పిల్లలు చక్కగా ప్రాజెక్ట్స్ని, వర్కింగ్ మోడల్స్ని నిర్వహించడం, చక్కగా ప్రదర్శించడం జరుగుతుంది. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా పజిల్స్, మ్యాథ్ ఎక్స్పో రూపంలో వాళ్ళు వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ని ప్రదర్శించడం జరుగుతున్నదండి. ఈ మ్యాథ్ ఎక్స్పోలో భాగంగా మ్యాథ్ ఎలక్యూషన్, మ్యాథ్ ఎస్సే రైటింగ్, మ్యాథ్ రంగోలీ, మ్యాథ్ క్విజ్ వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అందులో గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా ఈరోజు చేయడం జరుగుతున్నది. ఈ వన్ ఆఫ్ ద ఇండియాస్ గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ సార్, అతని నెంబర్ 1729. అతను ఎంతోమందికి ఒక మ్యాథ్ అంటే ప్యాషన్, క్యూరియాసిటీ అనేది కలిగించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.